వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు మల్టీ టాలెంటెడ్ కామాక్షి భాస్కర్ల గారు ఉన్నారు. 12A రైల్వే కాలనీ మూవీతో November 21st థియేటర్స్లోకి రాబోతున్నారు. అండ్ కామాక్షి గారు, వెల్కమ్ టు తెలుగు వన్. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్ యూ సో మచ్. సో వెరీ హ్యాపీ అండ్ చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం. రోజులు కాదు, ఇయర్స్. సో ఏంటి, ఎలా ఉన్నారు అండ్ హౌ యువర్ థింగ్స్ గోయింగ్? ఐమ్ గుడ్, వెరీ ఎక్సైటెడ్ ఫర్ ది రిలీజ్. సో హెక్టిక్గా ఉంది ప్రమోటింగ్ ఆ ఫిల్మ్. సో బట్ వెరీ ఎక్సైటెడ్, వెరీ ఎక్సైటెడ్. 12A రైల్వే కాలనీ మీకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఎలా అనిపించింది? ఎంజాయ్డ్ ఆల్ ది ట్విస్ట్. ఆ థ్రిల్ ఎలిమెంట్స్ ఏదైతే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారని అనుకున్నాను. ఐ హ్యావ్ ఫోర్సీన్ యాజ్ అన్ ఆడియన్ ఆల్రెడీ. సో ఆ నమ్మకంతోనే ఐమ్ లైక్ లెట్స్ డూ దిస్. అంటే మీకు ముందే చెప్పారా నరేష్ గారితో ఫిల్మ్ ఉంటుంది? అంటే ఆల్రెడీ ఆయనకు ఒక మంచి కామెడీ అవ్వచ్చు, ఆయనకు ఒక మంచి పర్ఫార్మెన్స్. వెరీ హ్యాపీ, ఐ వాస్ వెరీ హ్యాపీ బికాస్ ఐ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ హిమ్. ఇట్లు మారేడుమల్లి ప్రజానికానికి, బట్ వీ ఓన్లీ హ్యాడ్ కపుల్ ఆఫ్ సీన్స్. బట్ హియర్ డూయింగ్ అ ఫుల్ లెంత్ రోల్ అండ్ యాజ్ అ లీడ్ నెక్స్ట్ టు హిమ్, చాలా అంటే ఐ వాజ్ ఎక్సైటెడ్. అండ్ ఐ నో హీస్ అ వెరీ స్వీట్ అండ్ ఎంకరేజింగ్ కో-స్టార్. సో ఐ వాజ్ లైక్ హ్యాపీ, అమ్మయ్య ఓకే నరేష్ గారితో చేస్తాను అనేసి. మీకు స్క్రిప్ట్ ఎవరైనా నెరేట్ చేసేటప్పుడు ఎక్కువ ట్విస్ట్లు కావాలని కోరుకుంటారా? అంటే అలా ఏం లేదు, ఉంటే బాగుంటుంది కదా. లైక్ ఏదో ఏదో జరుగుతూ ఉంది, ఒక బౌన్సర్ లాగా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో అనుకోని జరిగినప్పుడు వీ హ్యావ్ దట్ థ్రిల్ ఫీలింగ్ కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఏమైంది సడన్గా అని. అది ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. సో ఆడియన్స్కి అది నచ్చుతుందని బిలీవ్ చేస్తాను అంతే. అయితే మీరు ప్రీవియస్లీ చేసిన పొలిమేర అవ్వచ్చు, పొలిమేర 2, ఇలా ఆ కంటిన్యూస్ ఆ ఫిలిమ్స్ అవ్వచ్చు, ఇప్పుడు అంటే కొంచెం మధ్య మధ్యలో కొంచెం రొమాంటిక్ ఇలాంటి సినిమాలు కూడా పడుతున్నాయి. సో బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ వస్తున్నారా సినిమాలు? అంటే ఇఫ్ యూ సీ షో టైమ్ కూడా నవీన్ చంద్ర గారిది, నాది, ఇట్స్ ఎస్ దట్ ఈస్ అగైన్ థ్రిల్లర్ ఓన్లీ, సస్పెన్స్ ఫిల్మ్ అది. బట్ ఇట్స్ అగైన్ అ వెరీ క్యూట్ ఫ్యామిలీ. అండర్లయింగ్గా ఒక ఫ్యామిలీ డైనామిక్స్ చూస్తాం. డాటర్ది కానీ హస్బెండ్ వైఫ్ వాళ్ళ మధ్యన ఉన్న అండర్స్టాండింగ్, అలాంటి సిచ్యువేషన్లో కూడా యునైటెడ్గా ఉండడం. సో అండర్లయింగ్గా దెర్ ఇస్ అ థింగ్ గోయింగ్ ఆన్. సో ఇందులో కూడా దో ది అల్టిమేట్ జానర్ ఇస్ థ్రిల్లర్, అండర్లయింగ్గా దెర్ ఇస్ అ లవ్ స్టోరీ అండ్ దాని చుట్టూ క్రియేట్ అయ్యే ఈవెంట్స్ ఈ ఫిల్మ్. అండ్ మీరు అంటే ఒక స్పెషాలిటీ ఏంటంటే మీ మూవీస్ వస్తున్నాయి, మీరు యాక్ట్ చేసిన మూవీస్ కూడా వస్తున్నాయి. ఓ మేము బుష్ అవ్వచ్చు, అన్ని లైలా అవ్వచ్చు, అలా వరుసగా మీ లీడ్గా చేసిన ఫిల్మ్స్ వస్తున్నాయి, ప్లస్ ప్యారల్గా మీరు క్యారెక్టర్ చేసిన ఫిల్మ్. సో ఇది ఒక అంటే అడ్వాంటేజ్ ఆర్ ఎల్స్ ఒక ఫెమిలియారిటీ ఎక్కువ ఉంటుంది అని అనుకోవచ్చా? అంటే ఫెమిలియారిటీ ఉంటుంది. అంటే అడ్వాంటేజ్ అంటే ఐ వాంటెడ్ టు బ్రేక్ దట్ మొనోటనీ ఆఫ్ ఫీమేల్ లీడ్స్. అంటే ఇలా చేసుకుంటారు, ఒక 5 years or 10 years ఉంటారు, వెళ్ళిపోతారు అనేది ఒకటి బ్లైండ్గా ఒక కండిషనింగ్ అయిపోయింది మనకి. హీరోయిన్స్ అంటే ఇంతే కదా అనేసి, వాళ్ళు ఎంత పర్ఫార్మెన్స్ స్కోప్ మూవీస్ వచ్చాయి అనేది పక్కన పెట్టేస్తే వర్స్ పెట్టి ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తారు, దెన్ దే గో, దెన్ సంబడి ఎల్స్ విల్ రిప్లేస్ దెమ్. సో ఐ డోంట్ వాంట్ టు బికమ్ దట్ యాక్ట్రెస్. అది నాకు ఫస్ట్ నుంచి క్లారిటీ ఉండింది. ఇప్పుడు పొలిమేర ఇలాంటి సినిమాలు చేసిన తర్వాత ఇప్పుడు 12A ఆల్సో మీకు చాలా స్క్రిప్ట్స్ థ్రిల్లర్కి సంబంధించినవి వస్తున్నాయని విన్నా. ఏంటి అంటే యాక్సెప్ట్ చేస్తున్నారా, ఏదైనా మంచి ఉంటే చేద్దామని అనుకుంటున్నారా? అలా ఏం లేదండి, స్టోరీ చూస్తాను నేను. జాన్రా అనేది తర్వాత నేను ఎప్పుడు ఏ జాన్రా అండి అని అడిగి ఆహా అయితే వినాలి అని ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఇట్ జస్ట్ హ్యాపెన్ టు మీ. నేను అలాంటి ఫిలిమ్స్లో సక్సెస్ రేట్ ఉండడంతో అలాంటి జానర్స్ నా దగ్గరికి రావడం అండ్ అనుకోకుండా జరుగుతున్నవే కానీ పర్టికులర్గా ఓకే ఇదే చెయ్యాలి అనేది ఏం లేదు. సో ఇట్స్ జస్ట్ హ్యాపెనింగ్ లైక్ దట్. సో మీకు జనరల్లీ మిమ్మల్ని ఎక్కువ ఏమని పిలుస్తుంటారు బయట, ఆర్ ఎల్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇల్లంతా? బాగా ప్రిపేర్ అయినా. ఓకే గెస్ మీరు చెప్పండి. నో టెల్. కాము అని పిలుస్తుంటారు. ప్లీజ్ డోంట్ నోబడీ అంటే ఫ్యామిలీ మెసేజ్ సెక్షన్ లో పెట్టండి కాము అని. యా కామాక్షి ఇస్ ఫుల్ నేమ్. ఇంట్లో కాము అని వెరీ 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 ఫ్యూ క్లోజ్ పీపుల్ కాల్ మీ కాము అంతే. కాదు అంటే యాక్షన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ బాగా చేయాలని మీకు మైండ్లో ఉందని నాకు బాగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అలాంటి యాక్షన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఏదైనా వస్తే యు ఆర్ రెడీ టు? యా ఐమ్ రెడీ. ఐ మీన్ ఐ హ్యావ్ దట్ లుక్ న్యాచురల్గానే. ఐ హ్యావ్ దట్ అథ్లెటిక్ లైక్ బ్రాడ్ షోల్డర్స్. నేను ఒకరిని కొట్టానంటే నమ్మశక్యంగా ఉంటుంది నా బాడీకి. సో వై నాట్?
ఎక్కువ మైండ్ గేమ్స్ ప్లే చేస్తూ ఉంటారంట, నిజమేనా? ఓ మై గాడ్, వాట్ ఇస్ దిస్? ఎవరు చెప్పారు ఇవన్నీ? ఇంటర్వ్యూ అండి. చెప్పండి, నిజంగా చాలా మైండ్ గేమ్స్. ఏం మైండ్ గేమ్స్ లేదు చెప్పండి. లేదు, చాలా మైండ్ గేమ్ గా, చాలా ప్రాక్టికల్ గా ఉంటారు ఏ విషయం. ప్రాక్టికల్ గా ఉంటాను. మైండ్ గేమ్స్ అనేది ఏం లేదు, బుర్ర ఎక్కువ వాడుతూ ఉంటాను. దాన్నే పాపం ఈ మధ్య అందరు మైండ్ గేమ్స్ అంటున్నారు. సో యా, ఐఎమ్ వెరీ ప్రాక్టికల్. ఈ మధ్య కాలంలో అంటే చాలా సినిమాలు చేస్తున్నారు కాబట్టి, వేరే సినిమాలు కూడా చేస్తున్నారు కాబట్టి, రిజెక్ట్ చేసిన ఫిల్మ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, రిజెక్ట్ చేసిన ఉన్నాయి, నన్ను రిజెక్ట్ చేసిన ఫిలిమ్స్ కూడా ఉన్నాయి. ఏంటి మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నారా? ఏంటండి ఐ మీన్ సీ, ఇఫ్ యూ డోంట్ ఫిట్ అంటే ఇట్స్ నథింగ్ పర్సనల్ కదా, డైరెక్టర్కి ఎన్విజన్ చేయగలగాలి ఈ అమ్మాయి రోల్లో అనేసి. సో అలా రిజెక్ట్ చేసినవి ఉన్నాయి, నేను రిజెక్ట్ చేసినవి ఉన్నాయి. ఇట్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఇక్కడ ఈ ఫిలింలో క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అంటే, లైక్ సర్ప్రైజెస్ ఏమైనా ఉంటాయా మీ నుంచి? వాట్ ఇస్ దిస్? వై యు ఆస్కింగ్ ద హోల్ థింగ్? అంటే ఉంటాయి ఆబ్వియస్లీ, ప్రతి క్యారెక్టర్ చుట్టూ సర్ప్రైజెస్ ఉంటాయి ఇందులో. కార్తిక్ రోల్ నుంచి, నా క్యారెక్టర్ నుంచి, ఆర్ ఫిలింలో టిల్లు క్యారెక్టర్ చేశారు జీవన్ గారు, ఆయన దగ్గర నుంచి. అండ్ దేర్ ఆర్ ఫ్యూ మెయిన్ యాక్టర్స్ ఇన్ దిస్ ఫిల్మ్ విచ్ ఆర్ నాట్ రివీల్డ్ యెట్. సో దట్ ఈస్ అగైన్ అ వెరీ సర్ప్రైజింగ్ ఎలిమెంట్. దానికోసమైనా చూడాలి మీరందరూ. సో అన్ని క్యారెక్టర్స్ చుట్టూ ఒక ట్విస్ట్ అయితే రాసుకున్నారు అనిల్ గారు. సో దట్ వర్క్డ్ అవుట్ రియలీ వెల్. పులిమేర 3 కూడా స్టార్ట్ అయినట్టుందిగా. స్టోరీ చెప్పేశారా? ఐ వాజ్ ద పార్ట్ ఆఫ్ రైటింగ్ టీమ్. నాకెవరు చెప్తారు? ఇంకా మీరే రాస్తున్నారు అయితే ఈసారి? మీ అనిల్ గారు రైటింగ్ టీమ్ లో నేను ఉంటాను. మీ దేర్ ఇస్ అదర్ పర్సన్, హిస్ నేమ్ ఇస్ చైతన్య. అండ్ స్టోరీ ఇప్పుడు ఇన్ అండ్ అవుట్, యా 6 months కూర్చున్నాం ఆ స్టోరీ మీద. సో ఐ నో దట్ స్క్రిప్ట్ వెరీ వెల్. దేర్ ఆర్ సో మెనీ ఇన్పుట్స్. యుల్ ఆల్సో సీ డైలాగ్స్, అడిషనల్ డైలాగ్స్, అండ్ ఆల్సో రైటింగ్ లో యుల్ ఆల్సో సీ మై నేమ్ ఆ ఫిల్మ్ కి. సో యా, ఎక్కువ నిమ్మకాయలు పుర్రలు అన్నీ ఉంటాయి. అవన్నీ అడగకూడదు. అదే అదే తర్వాత పొలిమేర 3 ప్రమోషన్స్ అప్పుడు మాట్లాడదాం. జనరల్లీ మీకు చిన్నప్పటి నుంచి అవ్వచ్చు బాగా ఫైటింగ్ స్పిరిట్ ఎక్కువ అనుకుంటా కదా. స్కూల్లో ఎవరో ప్రపోజ్ చేస్తే అతన్ని కొట్టడం. ఓ మై గాడ్, వాట్ ఇస్ దిస్? వేర్ డిడ్ యూ రీడ్ ఆల్ దిస్? ఎవరో లీక్ చేస్తున్నారు పేపర్ మీకు. ఏంటి అంటే ఫస్ట్ నుంచి ఇంతేనా ఫైటర్ గర్ల్? అంటే ఆ దూకుడు ఎక్కువ ఉండేది, ఇప్పుడు లేదు. ఐ మీన్ when I understood that getting physical and hitting somebody is very bad manner, I stopped doing that. But I'm ashamed that I once did all that stupid stuff. గుర్తుందా మీకు ఒక అబ్బాయిని అంటే స్కూల్లో ఏదో ప్రపోజ్ ఆర్ఎల్స్ మీకు ఏదైనా ఏదో చెప్తే మీరు అతన్ని కొట్టారు అనేది? ఏ ఏజ్ లో? ఏమో నాకు ఏజ్ గుర్తులేదు. మీకు అసలు ఇన్ఫర్మేషన్ జరిగింది కదా? జరిగింది. అంటే చిన్నప్పటి నుంచి అలానే ఐఎమ్ వెరీ రెబెల్. అది ఉండేది స్కూల్ టైం నుంచి. అమ్మాయి అంటే ఐ కమింగ్ ఫ్రమ్ అ వెరీ కన్జర్వేటివ్ ఫ్యామిలీ. జనరలీ వీఆర్ టాట్ కదా, అమ్మాయి ఇలా ఉండాలి, ఇలా నవ్వాలి, ఇలా బట్టలు వేసుకోవాలి, ఇది చేయాలి అని. సో ఐ ఆల్వేస్ యూస్ టు క్వశ్చన్ దెమ్ వై. ఆ క్వశ్చనింగ్ ఎక్కువ ఉండేది స్కూల్లో కూడా. అయితే నువ్వు ఎవరికి గొప్ప అట్లా అలా ఉండేదాన్ని అనమాట. సో ఆ పిల్లతనంతో అలా చేసిన చాలా. ఇంకా నాకు కొన్ని తెలుసు కానీ అడగకూడదేమో కానీ. సో 12A రైల్వే కాలనీ అండ్ దీనికి ముందు చేసిన ఫిల్మ్స్ అవ్వచ్చు, మీరు అంటే ప్యారలల్గా క్యారెక్టర్స్ చేస్తూ లీడ్గా కూడా చేస్తున్నారు కాబట్టి హౌ యూ బ్యాలెన్సింగ్ దీస్ థింగ్స్? ఒక సినిమా షూట్ అవుతుంటుంది ప్లస్ ఇంకొక దానికి క్యారెక్టర్ చేస్తుంటారు, అండ్ ఇప్పుడు స్టిల్ కూడా డెకాయిట్ చేస్తున్నారు, ఇంకా చాలా ఫిల్మ్స్ చేస్తున్నారు. ఇప్పుడు షూట్ అవుతుంది, ఆ మధ్యలోనే ఐ గివింగ్ టైమ్ ఫర్ ప్రమోషన్స్ బికాస్ దిస్ ఈజ్ మై ఫిల్మ్, దట్ ఈస్ ఆల్సో మై ఫిల్మ్. అంటే కొన్ని these are exactly Dacoit producer Supriya ma'am's words. When I was called to Annapurna, she said this, Kamakshi, the lead character adi kadu, try to see this film in with a creative eye ani chepparu anamata. So adu naaku eppudu undi. That is why the reason I am trying to strike the balance doing prominent roles. Ante oka character chesthe memorable ga undali vallu bayatku vacheste, or I play the lead where I get the maximum visibility or I get maximum opportunity to perform. So I'm trying to strike that balance. Performance visibility idanతా ఓకే. మనం చేసిన సినిమాలు అంటే ఫర్దర్గా ఎవరైనా చూసినా ఏ సినిమాలు చేసావని అన్నప్పుడు చెప్పినప్పుడు అవి మనకి ఎంతవరకు పేరు వచ్చాయి అనేది అడుగుతారు కదా. ఇప్పుడు మీరు ప్రీవియస్ వరకు చేసిన ఫిల్మ్స్ అంటే లీడ్గా కాకుండా సపరేట్గా చేసిన ఫిల్మ్స్ మీకు ఎంతవరకు పేరు ఇచ్చింది అనేది ఒక కంపారిజన్ వస్తుంది. పేరు కన్నా విత్ ఇన్ ఇండస్ట్రీ పీపుల్ గాట్ టు నో మీ. ఇప్పుడు విరూపాక్ష నేను చేశాను. ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ డోంట్ నో దట్ నేను ఆ క్యారెక్టర్ మూవీ స్టార్టింగ్లో ఉన్న ఆ క్యారెక్టర్ నేను అనేది ఎవరికి తెలియదు, బికాస్ ఐ లుక్ కంప్లీట్లీ డిఫరెంట్. ఐఎమ్ హ్యాపీ దట్ పీపుల్ డోంట్ నో మీ బట్ దే నో ద క్యారెక్టర్. ఓ అది మీరా అని అంటారు. ఐ యాజ్ అన్ యాక్టర్ హ్యావ్
proved already. So మీరు గుర్తుపట్టలేదంటేనే you know how much I have changed for that role and performed it well. సో విత్ ఇన్ ఇండస్ట్రీ పీపుల్ గాట్ టు నో ఈ అమ్మాయి ఓకే చాలా బాగా చేసింది అనేది. ఇనిషియల్ స్టేజెస్లో దట్ బూస్ట్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఆడియన్స్కి నెమ్మదిగా ఏదో ఒక రోజు ఆడియన్స్కి తెలుస్తుంది. అండ్ లైలా ఫిల్మ్ కూడా చాలా కష్టపడి మేకప్ సంబంధించి చాలా చేశారు కదా. అంటే అపార్ట్ ఫ్రమ్ వాట్ ఎవర్ థింగ్స్, బట్ మీకు ఒక మంచి అప్రిషియేషన్స్ వస్తుంటాయి వీటికి సంబంధించి? యాక్చువల్లీ బ్యాక్లాష్ కూడా వచ్చింది. ఎందుకని? ఐ మీన్ ఆఫ్ కోర్స్ ద క్యారెక్టర్ ఇస్ వెరీ the writing is very primitive and discriminatedగా ఉంటుంది కదా, కలర్ స్కిన్ టోన్ మీద. సో హౌ కెన్ అంటే మోరల్ లెవెల్లో పీపుల్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ మీ, ది రివ్యూవర్స్ ఆర్ ది ఆడియన్స్, ఎందుకు చేశారు. బట్ నేను మోరల్ గ్రౌండ్స్ కన్నా క్రియేటివ్ గ్రౌండ్స్లో యాక్సెప్ట్ చేసిన రోల్ అది. బికాస్ ఫర్ మీ వెన్ ఐ లుక్ బ్యాక్, when I turn pages of my career, Lakshmi, then ee film lo Laila film lo chesin character, I forgot the name of the character, Sundari. Yeah, so they look very different, they behave very differently. So when I turn every page, I have to be satisfied. I know the writing is primitive, I'm not denying it, or I'm not trying to put it in a diplomatic way. I didn't know the entire script when I accepted the film, but still నా క్యారెక్టర్ వరకు వచ్చేసరికి ఐ నో బ్యాక్లాష్ వస్తుంది అని, బట్ ఐ స్టిల్ టుక్ ది రిస్క్ బికాస్ అన్ని కరెక్ట్ డెసిషన్స్ ఎవరు తీసుకోలేరు. ఐ హ్యాడ్ బెట్ ఆన్ మై ఛాన్సెస్ అంతే. మీరు అంతకుముందే అల్లరి నరేష్ గారితో యాక్ట్ చేసినారు కొన్ని, అంటే సీన్స్ అవన్నీ. ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా చేసేటప్పుడు వెదర్ హీ షేడ్ ఎనీథింగ్ అబౌట్ మూవీ ఆర్ కంపారిజన్స్ ఆర్ ఎనీథింగ్ డిస్కషన్స్ ఏమైనా జరిగాయి మీ ఇద్దరు మధ్య? ఓన్లీ సెట్ సీన్స్ ఇవే ఉండేవా? ఏం మాట్లాడరా? we both are very quiet. ఇద్దరు క్వైట్ పీపుల్ కలిసి ఒక క్వైట్ ఇంట్రెస్టింగ్ లవ్ సీన్స్ ఇవన్నీ చేశారంటే కష్టం. ఏం మాట్లాడుకోరా అసలు సినిమాల గురించి ఆర్ ఎల్స్ ఎనీ టాపిక్స్? అంటే సార్ మూవీస్ గురించి మాట్లాడతాను నేను, బికాస్ ఐ అడ్మైర్ హిమ్. ఇట్స్ మోర్ లైక్ ఐ వర్షిప్ హిమ్ ఫర్ ద కైండ్ ఆఫ్ రోల్స్ హీ హ్యాస్ డన్. అండ్ హీ వర్క్డ్ విత్ నా ఫేవరెట్ డైరెక్టర్స్ అందరితో వర్క్ చేశారు ఆయన. ఈవీవి గారి గురించి ఎవరు మాట్లాడవసరం లేదు, విశ్వనాథ్ గారి గురించి, పెద్దవంశీ గారు, రవి బాబు. He did films with most of the fantastic creative minds. He also did one Danger. చేశారు. సో ఐ కాన్స్టెంట్లీ ఆస్క్ హిమ్, సార్ ఆ సినిమాలో ఈ సీన్ అప్పుడు మీరు ఎలా సార్ వర్క్ చేశారు, ఇది ఎలా చేశారు సార్? సో వీ యూస్ టు హ్యావ్ దట్ డిస్కషన్. నాకు అంటే ఆయనకి పాపం ఏంటి ఇది ఇంత భజన చేస్తుందని అనుకుంటారేమో, బట్ ఐ ఆమ్ అ ట్రూ వర్షిపర్ ఆఫ్ craftsmanship and he is the epitome of that. ఇప్పుడు వరకు నేను వర్క్ చేసిన వాళ్ళలో. సో ఐ హ్యాడ్ లాట్ టు టాక్ అబౌట్ హిస్ ఫిల్మ్స్ అండ్ ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్, విశ్వనాథ్ గారితో ఎలా ఉండేది, ఆ సెట్లో ఎలా ఉండేది ఎక్స్పీరియన్స్, దాని గురించి ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐమ్ లైక్ దట్ బుక్ స్కూలిష్ అమ్మాయి అనమాట. స్కూల్కి వెళ్తే బుక్ ఓపెన్ చేసి బ్రేక్ టైంలోనే మాట్లాడాలి అన్నట్టు నేను అలానే ఉంటాను. ఇప్పటికీ అంటే ఇప్పుడు రికగ్నిషన్ వచ్చిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 4:30 దగ్గరికి వెళ్ళి తినడాలు పాసిబుల్ అవుతున్నాయా? ట్రై చేశాను దొరికిపోయాను ఒకసారి. మంచి ఎక్స్పీరియన్స్ జరిగినట్టుంది రీసెంట్గా. Oh my God, you're stalking me or what? Yeah. చెప్పండి, అంటే ఏమన్నా గుడ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఇట్స్? అంటే బ్యాడ్ ఏం లేదు. పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ, విచ్ బాదర్స్ మీ అ బిట్. అదే ఎందుకంటే చాలా మంది యాక్ట్రెసెస్ వేరే సిటీస్ నుంచి వేరే స్టేట్స్ నుంచి వస్తారు. వాళ్ళకి ఆ ఇబ్బంది లేదు, దే వర్క్, దే గో బ్యాక్. సో వాళ్ళ రికగ్నైజేషన్ అంతా ఇక్కడ. బట్ నేను పుట్టింది ఇక్కడే, చదివింది ఇక్కడే, నా ఫ్రెండ్స్ ఇక్కడే, నా ఫేవరెట్ ప్లేసెస్ ఇక్కడే. సో సమ్ టైమ్స్ ఇట్స్ రియలీ బాదరింగ్. నేను ఎక్కడికైనా వెళ్ళినా ఏదైనా షాప్, ఐ గో అండ్ షాప్ ఫర్ మై గ్రాసరీస్ అండ్ ఆల్. సో పీపుల్ గివ్ దట్ స్టేర్స్, పీపుల్ నాకు కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తుంది. పొలిమేర అనేది బాగా అనిపిస్తుంది. సో ఐమ్ లైక్ ఓకే గుడ్. ఏంటి ఫర్దర్గా ఎలాంటి ఫిలిమ్స్లో, లైక్ ఇప్పటివరకు చేసిన ఫిలిమ్స్ అన్నీ ఒక లెవెల్ అనుకో, ఇప్పుడు 12 తర్వాత నుంచి ఎలాంటి ఫిలిమ్స్ కామాక్షి వాంట్స్ అంటే? అలా ఏం లేదండి. ఎవ్రీ ఫిలిం ఇస్ లైక్ ఎ స్టెప్పింగ్ స్టోన్. ఐఎమ్ ఆల్రెడీ డూయింగ్ కపుల్ ఆఫ్ ఫిలిమ్స్, డెకారేట్ చేస్తున్నాను. అండ్ దెర్ ఇస్ అనదర్ ఫిలిం విచ్ ఐఎమ్ డూయింగ్. అది కూడా చాలా త్వరలోనే మీరు అందరూ వింటారు. వెరీ గుడ్ ప్రాజెక్ట్, బిగ్ ప్రాజెక్ట్, నా కెరియర్ డిఫైనింగ్ ప్రాజెక్ట్ అవుతుందని నేను బిలీవ్ చేస్తున్నాను. ఐఎమ్ పుట్టింగ్ ఆల్ మై హార్ట్ అండ్ మై స్ట్రెంగ్త్ ఇన్ టు దట్ ఫిల్మ్. అది కాకుండా there are couple other in the pipeline which we're still trying to figure out. So going good so far. Trying to అదే ఇందాక చెప్పినట్టే I want to have that versatile actor అన్న ఒక రావాలి. I don't want to get confined to one particular box. ఈమె గ్లామరస్ హీరోయిన్, ఈమెది అట్లా కన్నా she can do anything with ease
అండ్ వెరీ కన్విన్సింగ్లీ అనేది నాకు ఇష్టం, ఆ ట్యాగ్ ఇష్టం. సో మేబీ యూ కెన్ థింక్ లైక్ ఫీమేల్ వర్షన్ ఆఫ్ రానా, ఫీమేల్ వర్షన్ ఆఫ్ విజయ్ సేతుపతి. ఎవరు లేరు ఫీమేల్ వర్షన్స్. ఐ వాంట్ టు బీ దట్ ఫీమేల్ వర్షన్. సో అలాంటి ఫిమేల్ ఓరియంటెడ్ ఫుల్ ఫ్లెడ్జ్ స్క్రిప్ట్స్ వస్తే కూడా యు ఆర్ రెడీ టు యాక్సెప్ట్ అండ్ ఛాలెంజెస్, ఎలాంటివైనా చేయడానికి రెడీగా ఉన్నారనమాట. అయితే ఎనీ హార్డ్ రిస్క్స్ ఎవ్రీథింగ్? డెఫినెట్లీ. సో 12A రైల్వే కాలనీ అంటే ఐ థింక్ మీరు డాక్టర్ కాబట్టి ఇప్పుడు ఆ డాక్టర్ని అంటే ఎక్కడి వరకు ఉంది, అంటే కంటిన్యూ ఉందా లేదంటే ఓన్లీ యాక్టింగ్ సైడ్? I've put a pause button on that career because it's impossible for me to give time for both. ఒకప్పుడు కుదిరేది, ఇప్పుడు అసలు నాకు ఎప్పుడు తింటున్నాను, ఎప్పుడు పడుకుంటున్నాను, ఎప్పుడు ఏ సెట్లో ఉంటున్నానో కూడా అర్థం అవ్వట్లేదు. సో ఇట్స్ ఇంపాసిబుల్, బట్ చూద్దాం, దట్స్ ఆల్వేస్ ఇన్ మై హెడ్. సో 12A రైల్వే కాలనీ ఇంటూ ద థియేటర్స్ ఆన్ 21st. ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఫైనలీ వర్డ్స్ యాజ్ ఎ పొలిమేర హీరో? Definitely you can expect lot of twists and thrilling elements, edge of the seat moments చాలా ఉన్నాయి ఈ ఫిల్మ్లో. అండ్ నేను కానీ నరేష్ గారు కానీ చాలా కొత్తగా అటెంప్ట్ చేసాం ఈ ఫిలిం. అండ్ విజువలీ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్, ఆ బ్యూటిఫుల్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఖచ్చితంగా థియేటర్కి వచ్చి ఈ ఫిలిం November 21st మీరు అందరు చూడాలి. ఆ థ్రిల్లింగ్ అండ్ మ్యూజిక్, అన్ని ఎలిమెంట్స్ ఫెంటాస్టిక్గా వచ్చాయండి ఫిలింలో. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మస్ట్ అండ్ షుడ్ ఈ ఫిలింకి. ఓటీటీలో చూడొచ్చులే అని అనుకుంటారు కానీ ఇఫ్ యూ మిస్ అవుట్ సర్టెన్ ఎలిమెంట్స్ ఇన్ థియేటర్, అది మీరు ఓటీటీలో చూస్తే మీరు ఎక్స్పీరియన్స్ చేయలేరు. అదే ఆ డాల్బీలో కూర్చొని చూడాలి కొన్ని. సో అలాంటి ఫిలిం ఇది. సో ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్, మీరు ఎక్కడ బోర్ ఫీల్ అవ్వరు. సో కాన్స్టెంట్లీ యూ విల్ హ్యావ్ దట్ ఫీలింగ్, ఓకే నెక్స్ట్ ఏం అవ్వబోతుంది అనేది. సో ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ థింకింగ్ ఇది హారర్ అని. ఆ టీజర్లో ఆత్మలు దాని గురించి మాట్లాడేసరికి జస్ట్ ఒక టీనీ మీనీ బిట్ ఆఫ్ హారర్ ఎలిమెంట్ అయితే ఉంది, కానీ ద హోల్ ఫిల్మ్ ఇస్ థ్రిల్లర్, సస్పెన్స్ అండ్ అ లవ్ స్టోరీ ఆల్ టుగెదర్ ప్యాక్డ్ ఇన్ వన్ ఫిల్మ్. డెఫినెట్లీ మీకు అంటే ఆడియన్స్ అందరూ మంచి రెస్పాన్స్ షేర్ చేస్తారు త్వరలోనే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.